చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చేయడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్న మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పినవి నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇవ్వకపోతే నాకు ఓటు వేయకండి. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది ఎన్నికలను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటు వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే అవతలోలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్న డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది కానీ వాళ్ళకు టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి 2,400 కోట్ల రూపాయలలో 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దియాల మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా
మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలే. నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన, నేను 30 ఎకరాలలోనే ఉంది ఆ యూనివర్సిటీ. మీ నిజామాబాద్ యూనివర్సిటీ పోలిస్తే 100 ఎకరాలలో ఉండి ఉంటుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్లో తేలే. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీపడి గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీపడి నిరసన తెలపడంలో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాద్ రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాత నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాద్ రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవాళ రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ శ్రీరామ్ సాగర్ అయినా నిజాం సాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది
కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పా అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది కాబట్టి ఇవాళ నిజామాబాదులో పసిడి పంటలు పండుతున్నాయి. ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు, ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇవాళ సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న, సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడూ వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి, మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ 8,000 కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు, బిడ్డ పెన్లు ఉంది సార్, వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డది పెన్లు ఉంది, ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్ నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్, నా లివర్ ఆపరేషన్ ఉంది సార్, నా డబ్బులు ఎట్లన్నా ఇవ్వండి సార్ అంటారు. ఇది మా సొమ్ము కాదు, అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము. వాళ్ళు సొంతం కష్టపడి 35 ఏళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం ఖతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల వండుకుంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటే నేను గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను,
చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు, జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి, మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నా కోటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా. తేల్చిన లెక్కలు తప్పని మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుండా చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా. లెక్కలు తప్పున్నాయి అంటారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు, ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు, ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారు అని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేనాను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, చాలా వరకు అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి, నా లెక్క కరెక్టా, నేను పెంచినా, నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు, నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట్ట తగ్గినట్ట. ఎస్సీలదైన 18% అన్నాడు, నేను పక్కా లెక్క చేసి 17.45% అని తేల్చిన. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం.